టాక్సిక్ పీపుల్ అంటే ఫిజికల్ గా మెంటల్ గా అబ్యూస్ చేసే వాళ్ళే కాదు, సరేనా, చిన్న చిన్నగా కూడా ఉంటాయి. అవి బయటికి చెప్పలేకపోయినా మనకి చాలా బాధేస్తాం. బట్ లైక్ మన గురించి గాసిప్ చేసుకోవడము అండ్ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని ఓవర్ గా షేర్ చేసేసి మనం కూడా షేర్ చేయాలనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో ఉంటారు. అండ్ వాళ్ళ గురించి కానివ్వండి అండ్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనల్ని ప్రొవోక్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంకా మంచోళ్ళు, వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా టాక్సిక్ పీపుల్ కిందకు వస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా మన లిమిట్స్ లో మనం ఉండాలి. కాబట్టి 5 టెక్నిక్స్ అయితే చూసేసేయండి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చి సెట్ బౌండరీస్. పర్సనల్ లైఫ్ లో గానీ ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ బౌండరీస్ సెట్ చేసుకోండి. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉంటే చాలు. మరి ఎంత మంచిగా ఉన్నా ఒక చిన్న లైన్ అనేది గీసుకోండి మీకు వాళ్ళకి మధ్య. సో ఎవరిని క్రాస్ చేయనియొద్దు. ఓకే, ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, దట్స్ ఇట్ ఫర్ మీ. చాలు. మీ లైఫ్ లో ఇంత సర్కిల్ వరకే ఇది నా పర్సనల్, ఇంత సర్కిల్ వరకే నా ప్రొఫెషనల్ అని అనుకునేలాగా బౌండరీస్ సెట్ చేసుకోండి. సో నాట్ ఎవ్రీ వన్ డిజర్వ్ యువర్ వైబ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఏదైనా సిచ్యువేషన్ లో కానివ్వండి, లేదంటే ఏదైనా రిలేషన్షిప్ లో, లేదంటే ఒక సపోర్ట్ లో కానివ్వండి, ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రయారిటీ చేసుకోండి. ముందు మీకు ప్రయారిటీ ఇవ్వండి. నాకు వర్క్ అయిందా, నెక్స్ట్ నీకు చేస్తా, నా దగ్గర ఇది ఉన్నాయా నీకు ఇస్తా. సో ఇట్లాంటి మైండ్ సెట్ తో ఉండండి. అంతేగాని మనకి లేకుండా నిస్వార్థంగా చేసేయాలని అనుకోవద్దు. నిస్వార్థం అనేది ఈ ప్రపంచానికి అసలు పనికిరాదు అది. అండ్ నెక్స్ట్ వన్, లెర్న్ టు సే నో. ఇది చాలా కష్టం, చాలా కష్టం ఇది. ఎందుకంటే మనకు అది నచ్చదు, వద్దనిపిస్తుంది, కానీ బయటకు చెప్పలేం. చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఫీల్ అవుతారేమో. సరేలే, ఇట్స్ ఓకేలే. అక్కడి గుర్తుపెట్టుకోండి, మీరు నో చెప్పేదాకే కష్టం. ఒక్కసారి నో చెప్పారా, ప్రౌడ్నెస్ ఉంటది మీకు. నాకు వద్దు బా, నో చెప్పగలిగాను, నేను ఆ నో అనేది నేను చెప్పగలిగాను అనే ఇది మీకు ఉంటది. ఏ పనైనా వాళ్ళు ఇలా కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఇలా నా దగ్గరకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు నా గురించి, యూ సెడ్ నాకు అది ఇష్టం లేదు, వద్దు ప్లీజ్, అంతే. నవ్వుతూ దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. నవ్వారంటే ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టే మీరు. సో లెర్న్ టు సే నో, వద్దు ప్లీజ్, ఆపేసేయండి. ఇట్స్ ఎనఫ్. మెయింటైన్ కామ్. కొంతమంది ఉంటారు, వాళ్ళ తప్పు అయి ఉంటుంది, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం వాళ్ళకి, అయినా వాళ్ళకి అది అర్థం కాదు. వాళ్ళ సైడ్ నుంచే మాట్లాడుకుంటూ వస్తారు. ఓకే, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించు, బట్ జరిగింది అక్కడ తప్పు కాబట్టి నువ్వు ఇది తెలుసుకోవాలి అని మనం చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు తీసుకోవాలి. అలా తీసుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళే ఆర్గ్యూ చేసుకుంటుంటే జస్ట్ నువ్వు ఇంకేం మాట్లాడబడలే, కామ్ అయిపో, అంతే. సో అంతేగాని వాళ్ళతో మీరు ఆర్గ్యూ చేసి మీ ఎనర్జీ, మీ టైం ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ ట్రై టు ఫిక్స్ దెమ్. వాళ్ళు ఫిక్స్ చేయడానికి ఏమి ట్రై చేయదు. ఒకటి, వాళ్ళ బిహేవియర్ కి, వాళ్ళ మాటలకి మీరు రెస్పాన్సిబుల్ కాదు. మీ యాక్షన్స్ ఏవైతే, మీ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మీ రెస్పాన్సిబిలిటీ. వాటిని మార్చుకోమని నేను చెప్తున్నా. ఓకేనా? సో ఇదన్నమాట టాక్సిక్ పీపుల్ నుంచి ఎలా మనం కొంచెం అవాయిడ్ చేయాలి, వాళ్ళని మన లైఫ్ లో నుంచి కొంచెం దూరం పెట్టగలం. అప్పుడు మన సెల్ఫ్ మనం హ్యాపీగా, పీస్ఫుల్ గా ఎలా ఉండగలము అనే దాని గురించి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్.